కింద పడిపోతాయి. ఆమెకి మాత్రం ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఆమె పాపం ఏడ్చుకుంటూ బాధపడుతూ కూరగాయలు సర్దుకుంటూ ఉంటుంది. పప్పి వచ్చి ఆమె కూరగాయలు పడిపోయింది చూసి ఆమె కూరగాయలన్నీ ఒక బుట్టలో వేసి ఆమెకి హెల్ప్ చేస్తుంది. పప్పి ఆమెకి హెల్ప్ చేసినందుకు ఆమె పప్పికి మనీ ఇవ్వబోతుంది. మనీ ఇస్తూ క్యారెట్ ముక్క నోట్లో పెడుతుంది. పప్పి చాలా సంతోషిస్తూ ఆ డబ్బులు నోట్లో పట్టుకుని అంశాయి వెనక్కి చూస్తూ ముందరికి చూస్తూ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. పప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ పప్పి వచ్చేసి సాటిగా బజార్లో నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెనక లారీ వస్తూ ఉంటుంది. పప్పి అది చూసుకోకుండా వెళ్తూ ఉంటే సడన్ గా అంకుల్ వచ్చి హెల్ప్ చేస్తాడు. పప్పిని లారీ గుద్దుకుండా కాపాడుతాడు. పప్పిని తీసుకొని పక్కకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అంకుల్. పప్పిని పక్కన నిలబెట్టేసి పప్పి ఆయనకి థ్యాంక్స్ చెప్పి అంకుల్ పప్పికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి పప్పి ఆయన చూస్తూ పాపం వెళ్ళిపోతూ ఉంటుంది. హ్యాపీగా బాగా నడుచుకుంటూ పప్పి పాపం ఫుల్ వాన్లో తడుచుకుంటూ కూర్చొని ఉంటుంది. పాపం ఏడ్చుకుంటూ చాలా సాడ్గా కూర్చొని ఉంటుంది. కానీ ఎవరు పప్పిని మాత్రం దానికి షెల్టర్ ఇవ్వరు. కనీసం దానికి హెల్ప్ కూడా చూడు. పాపం పప్పి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక అంకుల్ వచ్చి పప్పికి గొడుగు పెట్టి దాన్ని ఎత్తుకొని పక్కకు తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తాడు. పప్పిని పక్కన పెట్టేసి అక్కడి నుంచి తను హత్తుకొని పప్పికి డబ్బులు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.